ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం ప్రత్యేకంగా గ్రూప్స్ అడ్డా ప్లాట్ఫామ్ పైన ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులో ఉండేటట్లు ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అతి త్వరలో ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25వ తారీఖున ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయనున్నారు. సో మెయిన్స్ డేట్స్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదు. మేబీ ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మెయిన్స్ అనేది నిర్వహించడానికి స్కోప్ ఉంది. ఎనీహౌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ఈ రేషియో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంతకు ముందు 1:13 రేషియోలో తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు 1:50 రేషియోలో తీసుకునే దానికి కొంత స్కోప్ ఉందనే బయట టాక్ అనేది నడుస్తుంది. సో సోషల్ మీడియాలో ఈ టాక్ అనేది నడుస్తుంది. అఫ్ కోర్స్ అది ఇంకా కన్ఫర్మ్ కాదు. సో మీరందరూ మాత్రం ఖచ్చితంగా 1:13 రేషియోలోనే ఉంటుందని ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎనీహౌ మనకున్నటువంటి 5 సబ్జెక్ట్స్ మనం గమనిస్తే 5 సబ్జెక్ట్స్ లో ఖచ్చితంగా ఒకటి ఫస్ట్ పార్ట్ మనకి ఇండియన్ హిస్టరీ, సెకండ్ పార్ట్ మనకి జాగ్రఫీ పార్ట్, థర్డ్ పార్ట్ సొసైటీ పార్ట్, తర్వాత మీరు చూసుకున్నట్లయితే సో కరెంట్ అఫైర్స్ పార్ట్, ఈవెన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్. 5 సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ అనేది 30 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా మందికి డౌట్ ఉండొచ్చు, కట్ ఆఫ్ అనేది ఎక్కడి వరకు ఉండొచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే, ఇన్ కేస్ 1:13 రేషియోలో గనక తీసుకున్నట్లయితే సో నెగిటివ్ మార్కింగ్ లో 50% కంటే ఎబోవ్ గనక ఎవరైనా స్కోర్ చేయగలిగితే వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద కట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో ఓపెన్ కేటగిరీ కింద వాళ్ళు క్వాలిఫై అయ్యేదానికి స్కోప్ ఉంది. అంటే దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ యావరేజ్కి వచ్చినట్లయితే ఒక 80 మార్కులు కనుక మీరు తెచ్చుకోగలిగితే, యావరేజ్కి వచ్చినా కూడా ఒక 80 మార్క్స్ నుంచి 85 మార్కులు తెచ్చుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ కింద క్వాలిఫై అయ్యేదానికి స్కోప్ ఉంది. ఇంకా అక్కడి నుంచి కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ తగ్గుతూ ఉంటుంది అనేది మనం ఈ మధ్య కాలంలో ఏపీపీఎస్ ఎగ్జామినేషన్ లో మనం చూస్తున్నాం. ఎనీహౌ 1:50 తీసుకుంటే మాత్రం కామన్ కట్ ఆఫ్ ఉంటుంది. అక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉండదనేది గమనించాలి. అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి మీరందరూ 1:13 రేషియోలోనే ఎగ్జామ్ ఉంటుందని అనుకొని ఖచ్చితంగా కొంతవరకు టఫ్ గా ప్రిపేర్ అయ్యడానికి ట్రై చేయాలి. సో ఈ మధ్య కాలంలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా రొటీన్ కంటే భిన్నంగా ఉంటుంది. సో గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి నోటిఫికేషన్స్ లో కంపేర్ చేస్తే, అంటే ఇంతకు ముందు గ్రూప్ 2 ఈవెన్ మనకి 2016-17 టైంలో నిర్వహించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ లో కానీ, ఈవెన్ 2019లో నిర్వహించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ లో కానీ క్వశ్చన్ పేపర్స్ అనేది చూస్తే చాలా సాధారణంగా ఉండేది కొంతవరకు. బట్ ఈ మధ్య కాలంలో గత 3 సంవత్సరాల నుంచి ఏబిపిఎస్సి నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అనేది కొంత టిపికల్ గా క్రిటికల్ గా ఉంటున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక యూపీఎస్సి స్టాండర్డ్స్ లో క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్. సో మరి యూపీఎస్సి ప్రిలిమినరీ అంత కాకపోయినా కూడా దానికంటే కొంత తక్కువ స్థాయిలో క్వశ్చన్స్ అనేది ఉంటున్నాయి. చాలా అనలైటికల్ గా సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే మాత్రమే వాటిని మనం సమాధానం పెట్టగలుగుతాం. సో మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి నెగిటివ్ మార్కింగ్ ప్యాటర్న్లు అలాంటి క్వశ్చన్లు అనేది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతాయి. ఈవెన్ మీకు మెయిన్స్ లో కూడా క్వశ్చన్ పేపర్ అలాగే ఉంటుందనేది మీరు గమనించాలి. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది కూడా మార్చ్ లో నిర్వహించనున్నారు. సో వీటన్నిటికీ ఖచ్చితంగా మన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది కొంత డిఫరెంట్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో దాన్ని ఉద్దేశించి టెస్ట్ సిరీస్ అనేది ఇక్కడ గ్రూప్స్ అడ్డా ప్లాట్ఫామ్ పైన ఒక మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ తో, అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ మొత్తం ఒకసారి జల్లెడ పట్టేసిన తర్వాత సో వాటి నుంచి ఎలా క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసి అడిగేదానికి స్కోప్ ఉందో ఆ డైమెన్షన్ లో థింక్ చేసి ఈ క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీరు కావాలంటే ఒక టెస్ట్ అనేది ఒక శాంపిల్ కిందకి మీరు ఫ్రీగా అటెంప్ట్ చేసుకునేదానికి స్కోప్ ఉంది క్లియర్ గా మీరు చూసినట్లయితే. సో ఎనీహౌ సో మీరు దాదాపుగా ఈ టెస్ట్ సిరీస్ మీరు కనుక పర్చేస్ చేసినట్లయితే సో 25 టెస్టులు అనేది మీకు ఆల్మోస్ట్ డే బై డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే దాదాపుగా 20 టెస్టులు అనేది మీరు గమనిస్తే ఒక 20 టెస్టులు అనేది 75 మార్క్స్. సో ఒక్కొక్క టెస్ట్ అనేది 75 మార్క్స్ కి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ టైం అనేది మీకు వేస్ట్ అవ్వకుండా రోజు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ దీనికోసం కేటాయించేటట్లు మనకి దాదాపుగా 75 మార్కులకే మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 150 మార్కులకి ఇక్కడ పెట్టట్లేదు క్లియర్గా మీరు చూస్తే. సో 75 మార్కులకు పెట్టడం ఇంటెన్షన్ ఏంటంటే, సో మీరు ఎక్కువగా ఇంకా మీరు ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకుండా సో ఫస్ట్ ఒకసారి 20 టెస్టులు అనేది మీరు చూస్తే 75 మార్కులకు ఉంటుంది క్లియర్ గా.
సో అందులో దాదాపుగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఈ 75 మార్కులకు సంబంధించి దాదాపుగా 4 క్వశ్చన్ పేపర్స్ అనేది ఉంటాయి. సో 75 మార్కులతో ఒక్కొక్క సబ్జెక్ట్, ఈ సబ్జెక్టుకి సంబంధించి 4 క్వశ్చన్ పేపర్లు, అలా 5 సబ్జెక్టులు ఇంటూ 4 మనం చూస్తే దాదాపుగా 20 టెస్ట్లు అనేది ప్యూర్లీ ఈ 75 మార్క్స్ టెస్ట్లు అనేది ఉంటాయి. ఇక్కడ మీరు టైం టేబుల్ చూడొచ్చు. సో టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదే విధంగా తెలుగు మీడియంలో కూడా అవైలబుల్లో ఉంది. సో ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో కూడా ఉంది, క్లియర్గా మీరు చూస్తే. సో సేమ్ మనకి ఏపీపీఎస్సీలో మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సిలబస్ ఎలా ఇచ్చారో, సో హిస్టరీ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి 4 టెస్టులు 75 మార్కులతో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ నుంచి మీరు చూస్తే చివరగా మళ్ళీ మీకు లాస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ 5 టెస్ట్లు అనేది కంప్లీట్గా ఇవన్నీ గ్రాండ్ టెస్ట్. సో నేను అంటున్నా కదా, ఇవన్నీ మీరు చూస్తే దాదాపుగా 150 మార్క్స్కి ఈ టెస్ట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్లో సో దాదాపుగా మీరు ఇంకా ఎగ్జామినేషన్ ఇక్కడ ఫిబ్రవరి 25వ తారీఖు ఎగ్జామినేషన్ అనుకున్నట్లయితే, సో మీరు దాదాపుగా ఆ 25వ తారీఖు ఒక 2 వారాల ముందర ఈ గ్రాండ్ టెస్ట్లో అటెంప్ట్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకే, సో మీరు మిగతా ఏ టెస్ట్ సిరీస్ మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మీరు ఈ 25 టెస్ట్లను కనుక మీరు అప్లై చేసినట్లయితే, సో లాస్ట్ వరకు దీన్ని ఫాలో అవుతూ, సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండొచ్చు, సో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అనేది గమనించాల్సిన లేదు. సో 25 టెస్ట్లను కనుక పర్ఫెక్ట్ లాస్ట్ వరకు మీరు ఫాలో అవుతున్నట్లయితే, సో మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కొత్తగా అనిపించదు, తప్పకుండా మీకు సో 85 to 90 మార్క్స్ వచ్చే వరకు సో వచ్చేదానికి ఇది హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను అంటున్నా, నెగిటివ్ మార్కింగ్లో 150కి 80 మార్కులు తెచ్చుకోగలిగితే అది చాలా మంచి స్కోర్ అని చెప్తున్నా. సో అంతకు మించి కట్ ఆఫ్ ఏమీ ఉండదు. సో యావరేజ్గా క్వశ్చన్ పేపర్ ఉంటే మాత్రం ఇంకా, సో ఇప్పుడున్న ప్యాటర్న్లో అయితే ఇంకా ఖచ్చితంగా తక్కువ ఉండేదానికి స్కోప్ ఉంది. అది 1:1 రేషియోలో, ఇంకా 1:50 రేషియోలో మనం ఇమాజిన్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందో మనకి అంచనా కూడా ఉండదు. ఎందుకంటే 2017లో నిర్వహించినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి కట్ ఆఫ్ దాదాపుగా 150 మార్కులకి 55 మార్కులు కట్ ఆఫ్ ఉండేది నెగిటివ్ మార్కింగ్ లో, అది 1:50 రేషియోలో. ఈవెన్ మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో కూడా, మొన్న 2023 జనవరిలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కూడా మన కట్ ఆఫ్ అనేది దాదాపుగా 1/4 ఉంది. సో మార్క్స్ 250 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉన్నట్లయితే, అంటే పేపర్ 1లో 120, పేపర్ 2లో 120, అది ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అనేది 1/4 కి నియర్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 1:50 రేషియోలో అంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ మీరు మాత్రం 1:13 రేషియోలోనే ఎగ్జామ్ ఉంటుందనే ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో 1:13 రేషియోలో ఉన్నట్లయితే ఎగ్జామ్, ఇది ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేదానికి స్కోప్ ఉంది టెస్ట్ సిరీస్ కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, దాదాపుగా మళ్ళీ చెప్తున్నా, 20 టెస్ట్లు అనేది 5 సబ్జెక్టులతో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది 75 మార్కులు. సో ఈ సబ్జెక్ట్ అనేది 75 మార్కులు ఉంటుంది. రిమైనింగ్ 5 టెస్ట్లు అనేది గ్రాండ్ టెస్ట్ల రూపంలో ఉంటుంది. సో క్లియర్ గా మీరు గ్రాండ్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయొచ్చు. 21, సో 22, 23, 24, 25 అందులో అన్ని సబ్జెక్టులు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది 150 మార్కులు. ఇది ఆప్షన్ అనేది మీకు ఖచ్చితంగా తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో 2 ఆప్షన్స్ సపరేట్ గా ఉండడం అనేది మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో, సో ప్రస్తుతానికి ఇది చాలా తక్కువ ప్రైస్ లో అందుబాటులో ఉంది. కేవలం 499 రూపాయలకి మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ అనేది సో క్లియర్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మార్కెట్ లో 499 రూపాయలకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైజెస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ ప్రైస్. సో మోర్ ఓవర్ దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 బుక్. సో మీరు ఏదైనా ఒక బుక్ పర్చేస్ చేసినా కూడా మార్కెట్ లో 400 నుంచి 500 రూపాయలు మీరు ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది మీకు కొద్ది కాలం పాటే, దాదాపుగా ఒక 5 రోజుల పాటే 499 రూపాయలకి అవైలబుల్లో ఉంటుంది అనేది మీరు గమనించాలి. సో ఎవరైతే సో ప్రిలిమ్స్ పైన కొంత ఫోకస్డ్ గా ఉంటూ, సో మిగతాది ఏది ఫాలో అవ్వకుండా, సో మిమ్మల్ని మీరు నమ్ముకోని, సో మీ సబ్జెక్ట్ ని మీరు నమ్ముకోని, అంటే ఆ 5 సబ్జెక్టుల పైన కమాండ్ తెచ్చుకుంటూ కొంతవరకు టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ డిసిషన్.